యోగ వాసిష్టం కథల్లో ఈరోజు మనం ఈ సిద్ధులు ఏమని చెప్పారో, మొట్టమొదటి సమావేశానికి వచ్చినటువంటి ఆ సిద్ధులు ఏమని చెప్పారో, ఆ తర్వాత ముగింపు ఏంటో తెలుసుకుందాం. నిన్న ఆత్మజ్ఞానం కంటే గొప్ప విషయం లేదు, దాన్ని తెలిసిన గురువు కంటే గొప్పవాడు లేదు అని ఈ 18 రోజుల బోధని విన్న తరువాత వశిష్ఠుల వారు చెప్పగా విన్న రాముల వారు ఈ మాట చెప్పారు. ఆ సమావేశానికి వచ్చినటువంటి సిద్ధులు ఇదంతా విన్న తర్వాత రామచంద్రుడితో మీ సంవాదం అందరినీ ఆనందపరిచింది అని చెప్పారని నేను చెప్పుకున్నా. అక్కడి నుంచి ఏమైందో ఇవాళ తెలుసుకున్నా. మీ అనుగ్రహం చేత అంటే సిద్ధులే అంటున్నారు అన్నమాట, నీవు చెప్పినట్లే అందరి మనస్సుల్లోనూ ఆత్మభావం స్థిరపడింది. అంటే ఆ సభాసదులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వినుంటారు ఇది. అందుకని వాళ్ళందరిలో కూడా ఈ ఆత్మభావం స్థిరపడింది. అంటే నేనే ఆత్మని, దేహనం కాదు నేను అనే భావన. ఓ మహారాజా రామచంద్ర, సుఖంగా ఉండు, నీకు నమస్కారం. వశిష్ఠమునుందిరిని అనుజ్ఞతో మేమిప్పుడు మా స్థానాలకి వెళ్ళిపోతాం. సిద్ధులందరూ కూడా మళ్ళీ ఆకాశ మార్గంలో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళందరూ వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోతున్నామని చెప్పారు. అప్పుడు వాల్మీకి అంటున్నారు, వాల్మీకి చేత రచించబడినదే ఈ యోగ వాసిష్టం కథలు. అంటే వాల్మీకిని భరద్వాజుడు అడిగాడు, ఇది జీవన్ముక్తికి మార్గం ఏమిటి అని. అప్పుడు వాల్మీకి చెబుతూ యోగ వాసిష్టం కథల రూపంలో వశిష్ఠుల వారు రాముల వారికి చెప్పినట్టుగా చెబుతూ ఇదంతా రచించింది వాల్మీకి అనమాట. ఆ వాల్మీకి ఇప్పుడు భరద్వాజుడితో ఏమంటున్నాడంటే, ఓ భరద్వాజ, ఇలా పలికి ఆ సిద్ధులు మొదలైన వారు శ్రీరాముణ్ణి స్తుతిస్తూ తమ స్థానాలకు వెళ్ళారు. అప్పుడు శ్రీరామచంద్రుడి శిరస్సు మీద పుష్పవృష్టి కురిసింది. అంటే పుష్పవృష్టి అంటే అందరూ అనుగ్రహించారనమాట, ఆయన అందరూ అభినందించారు దేవతలంతా. ఓ భరద్వాజ, ఈ విధంగా శ్రీరాముడి ఆత్మజ్ఞాన విషయమంతా 18 రోజులు అంటే 18 రోజులు జరిగిన ఉపదేశం ఇది, ఏదంతా నీకు తెలియజేశాను అని వాల్మీకి భరద్వాజుడితో అన్నాడు. అదే ప్రకారం నీవు కూడా తెలుసుకొని సుఖవంతుడివి కా. రాముల వారు ఎలా ఇప్పుడు ఆత్మస్థితిలో నిలబడ్డారో అలాగే నీవు కూడా ఆత్మస్థితిలో ఉండి సుఖాన్ని అనుభవించు, సుఖవంతుడివి కా అంటే అదే. ఇది శ్రీరాముని కోసం వశిష్ఠముని చెప్పిన వాక్రూపమైనటువంటి రత్నాల మాల. రత్నాలు అన్నిటికంటే విలువైన, రాళ్లలో అన్నిటికన్నా విలువైన రత్నాలు. ఆ నవరత్నాల్లో మళ్ళీ అన్నిటికన్నా విలువైనది వజ్రం. అలా మాటలో ఈ వాక్రూపమైన రత్నాల మాల అన్నమాట. మన మాటలలో రత్నాల వంటి మూట వంటివి ఈ మాటలు. ఇది సమస్త కవికులానికి యోగులకు సేవింపదగినటువంటివి, అందరూ సేవించదగినవేవి. పరమ గురువు కటాక్షం చేత మోక్షాన్ని ఇస్తుంది. పరమ గురువు అనుగ్రహం ఉంటేనే మోక్షం లభిస్తుంది, అయితే స్వప్రయత్నం తప్పదు. ఈ వశిష్ఠ రామ సంవాదాన్ని ప్రతిదినం శ్రవణం చేసేవారు ఎట్టి అవస్థలో ఉన్నవారైనా సరే కేవలం వినటం చేత దోషాల నుండి విడివడి మోక్షం పొందుతారు. ఇలాంటి యోగ వాసిష్టం కథలని పుస్తకాన్ని మనం కాండూరి జానకి రామ శాస్త్రి గారు అనువదించి తెలుగులో మనకి సులభ శైలిలో అందించినటువంటి ఈ పుస్తకాన్ని మనం 187 రోజుల పాటు 6 నెలల పైన ఈ పుస్తకాన్ని రోజు కొద్దిగా చదువుకుని మనం ఇప్పటిదాకా దీనిలోని సారాంశాన్ని గ్రహించాం. మనందరం కూడా ఆత్మస్థితులమై పరమానందాన్ని అనుభవించాలి అని భగవంతుని వేడుకుంటూ స్వస్తి.